ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవరిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి వ్యూహం వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. మన ఏసీపీ అయిన అర్జున్కి మైకల్ అనే వ్యక్తి సంబంధించిన ఒక హిట్ అండ్ రన్ కేసు అయితే జరుగుతుంది. ఇలా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఇంకొన్ని కేసులు దొరుకుతాయి. అందులో అర్జున్ లైఫ్కి సంబంధించిన ఒక పర్సనల్ కేసు కూడా ఉండడంతో ఇవన్నీ కేసుల్ని సాల్వ్ చేశాడా లేదా, ఇంకా ఈ మైకల్ కేసుకి ఇవన్నీ కేసెస్కి సంబంధం ఏంటి అనేది మీరు ఈ వెబ్ సిరీస్లో చూడొచ్చు. సిరీస్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ వైబ్ని ఇస్తుంది. ఈ సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 40 మినిట్స్ అలా ఉంటుంది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి 6th ఎపిసోడ్ వరకు కూడా ఏంటి, ఎందుకు, ఎలా అనే ఒక క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. బట్ 6th and 7th ఎపిసోడ్స్లో మాత్రం దీని ఆన్సర్స్ ఉంటాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సాయి సుశాంత్ రెడ్డి యాజ్ ఏ అసిస్టెంట్ కమిషనర్గా చాలా బాగా చేశాడు. ఇంకా చైతన్య కృష్ణ విషయానికి వస్తే తనకు కూడా ఒక మంచి రోల్ పడిందని అయితే మనం చెప్పవచ్చు. రవీంద్ర విజయ్ కూడా ఆఫ్టర్ దూత మంచి వెయిటేజ్ ఉన్న రోలే చేశాడు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం కూడా ఓకే బాగానే ఉంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు థ్రిల్లర్ లవర్ అయితే తప్పకుండా చూసేయండి. ఇది ఫ్యామిలీ వాచబులా కాదా అంటే ఇట్స్ 100% ఫ్యామిలీ వాచబుల్ సిరీస్. ఇంకా ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 4. ఒకవేళ ఈ సిరీస్ మీరు చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంతే గైస్, ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.